వరంగల్ జిల్లాలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేశారు. గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న టీ స్టాల్లో గంజాయి మద్యం మత్తులో 7 యువకులు బీభత్సం సృష్టించారు. ఏంటని ప్రశ్నించిన దుకాణ యజమానిపై అసభ్య పదజాలంతో గొడవ చేశారు. అటుగా వెళ్తూ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన వారిపై సీసాలతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. రోజురోజుకు వరంగల్ నగరంలో ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకోవడంతో రాత్రి వేళల్లో బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా రౌడీ మూకల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ జిల్లాలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే గంజాయి బ్యాచ్ హల్చల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ రౌడీ మూకల గురించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శాలిని, వరంగల్ జిల్లాలో రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట గంజాయి సేవించిన బ్యాచ్, మత్తు పదార్థాలు సేవించిన బ్యాచ్ ఏదో ఒక గొడవలు, దాడి చేయటాలు నిత్యం కూడా జరుగుతున్నాయి. మొత్తం వరంగల్ జిల్లాలో ముఖ్యంగా మిల్స్ కాలనీ పరిధిలో ప్రతిరోజు ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలు అంటే ఈ మధ్య కాలంలో భారీగా యువకులు గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు అయ్యి బయటికి వచ్చిన తర్వాత వారు చిన్న చిన్న వాటికే విచక్షణ కోల్పోయి దాడులు చేయటం, రోడ్డు పైన వెళ్తున్న వారితో గొడవ పెట్టుకొని మరి దాడులు చేయటం, ఇలాంటి నిత్యం కూడా ఎక్కడో ప్రతిరోజు జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వరంగల్ లోని మిల్స్ కాలనీకి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఒక టీ స్టాల్ కి సాయంత్రం 6:30 ప్రాంతంలో గంజాయి సేవించిన 7 యువకులు ఆడికి రావటం, అక్కడ వాటర్ బాటిల్ తీసుకొని కౌంటర్ పైనే వాళ్ళు నోరుపు పీల్చుకొని కౌంటర్ పైన ఊరేయడంతో కొంత ఆ యొక్క కిరాణా షాప్ వ్యక్తి ఇదేంటి అని అడిగినందుకు తనపై ఆ కిరాణా షాప్ యజమానిపై మొత్తం అందరు కలిసి దాడి చేశారు. ఆ దాడి చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి వారిని ఆపపోతే కూడా వారిపై కూడా దాడులు చేయడం, ఇటు బీరు సీసాలు, ఈ కర్రలు పట్టుకొని మరి వాళ్ళపైన దాడి చేయడానికి వెళ్ళడంతో చాలా చాలా భయానక పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకున్న తర్వాత ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని ఈ యొక్క గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వారి కోసం అయితే ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. ముఖ్యంగా బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. ఒంటరిగా వెళ్తున్న వారినైతే కావాలని గొడవ పెట్టుకొని మరి దాడులు చేస్తున్నారు. లేదంటే షాపుల వద్దకు వెళ్ళి కావాలని గొడవ పెట్టుకొని షాపులలో ఉన్న సామాన్లన్నీ ఎత్తేయటం, ఇవన్నీ నిత్యం ఇలాంటివే జరుగుతున్నాయి. ఈ గంజాయి బ్యాచ్ కు భయపడి పోలీసులకు చెప్తే పర్సనల్ గా టార్గెట్ చేసి ఏమైనా చేస్తారేమో అని కూడా కొందరు భయపడి చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ యొక్క గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్న పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించడం లేదు. గంజాయి అరికట్టడంలో పోలీసులు కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిటీ పరిధిలో, వరంగల్ సిటీ పరిధిలో, ఇటు ముఖ్యంగా మిల్స్ కాలనీ పరిధిలో భారీగా నిత్యం గంజాయి సేవించిన యువకులు ఈ విధంగా దారుణాలు చేస్తున్నప్పటికీ తూతు మంత్రంగానే పోలీసులు చర్యలు ఉంటున్నాయి. ఇప్పటికైనా కమిషనర్ వీటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్, గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరు గంజాయికి అడిక్ట్ అయ్యి ఈ విధంగా చేస్తున్నారు, వీళ్ళందరినీ గుర్తించి వారిపై ముందస్తుగా చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.